ముఖ్యంగా మణిదీప్ గారికి, కళ్యాణి గారికి, స్పందన గారికి, స్పందన గారికి ఇవాళ ఈ వారాహి ఒక షోరూమ్, రెండో షోరూమ్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి మా చేతుల మీదుగా ఇటు మీనాక్షి చౌదరి గారు నా చేతుల మీదుగా ఇది ప్రారంభించడం అంటే కృతజ్ఞతలు చెప్పడం కంటే కూడా అదొక పారంపర్యం అయింది మాకు. అంటే మేము మా రిలేషన్షిప్ అటువంటిది. అంటే అని పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం, అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది. చాలా కలిపిడిగా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోయాం కాబట్టి వాళ్ళ ఆయనతో కాదు ఈ షోరూమ్ అది కూడా అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నాన్నని తీసుకెళ్ళడానికి నాకేం లేదు, ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను చీరలు. అంటే నాకు సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే, నేను కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానని. ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి అంత వస్తుంది. ఇక్కడ మన మీనాక్షి చౌదరి గారు చాలా మంది చాలా అంటే వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ఇక్కడ ధరలే కాకుండా ధరలు 5 నుంచి 10 లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానికి ఉన్నాయి. అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, గుళ్ళు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చీరల మీద వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కూకట్పల్లి, మరి మినీ ఆంధ్ర అందరూ కూడా లభ్యమయ్యేటట్టు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి. ఇంతకుముందు మొదటిది మేము ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ 36లో. అదంతా 12,000 చదరపు అడుగులు, 12,000. అప్పుడు ఆయన 3 అంతస్తులు. ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో 20,000 చదరపు అడుగులు 4 అంతస్తుల్లో ఇలాగా శాఖలుగా విస్తరించుకుంటూ ఇక్కడ ముందు కూడా మొత్తం విజయవాడ, విశాఖపట్నం అంతా కూడా. సో వాళ్ళు ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అలాగే నేను ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అలాగే ఈవిడ ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది. అంటే నేను ఊరికే ఉగాది గురించి అందరికి ముందుగా నా ఉగాది వసునామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఉగాది ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఉగాది అంటే ఉరకల ఉత్సాహం, అలాగే ఉగాది అంటే ఉవ్వెత్తను ఉప్పొంగే ఒక కవిత్వం, అలాగే ఉగాది అంటే కొత్త మనం ఏడాదికి స్వాగత గీతం, అలాగే ఉగాది అంటే మన నాలుక మీద ఈ పంచరుచుల పచ్చళ్ళ నాట్యం, అలాగే ఉగాది అంటే మన కళల కోలాటంలో కవిత్వపు ఉబలాటం ఉగాది అంటే. అలాగే ఉగాది అంటే మరి ఆత్మీయ అక్షరాల యొక్క అనుబంధం ఉగాది. అలాగే ఉగాది అంటే ఒక పచ్చని కొమ్మ మీద కోయిల గానం. అలాగే ఉగాది అంటే మధ్యలో ఒక ఉత్సాహం, అది ఉగాది అంటే. సరే షడ్రుచులు పచ్చళ్ళు అన్నీ తెలిసిందే మనకి. అంటే ఈ రుచుల్లాగే మన జీవితంలో అన్నీ వస్తుంటే అన్నింటిని ఎదుర్కోవాలి, అన్నింటినీ సమానంగా. హిందీలో ఉంటారు ఇప్పుడు అర్థమయ్యేటట్టు, ఇప్పుడు అంటారు పంతానికి. ఊరికన్నా ఈవిడ పూర్తి పడిపడి ఉంది కాదు, జగమువా పూర్తి పడిపడి జగమువా పండిత్ భయాన కోయి 2.5 అక్షర ప్రేమగా పడేసి పండిత్ కోయి. సెలబ్రేషన్ అమ్మా, పచ్చడి చేశారు ఇంట్లో. ఉగాది షడ్రుచుల పచ్చడి. అన్నీ షడ్రుచులు అంటే అన్నిటికీ ప్రతిబింబం అవి. అంటే చేదు, తీపి, కారం, ఉప్పు, వగరు ఇవన్నీ కూడా మనం చూస్తే జీవితాలు అన్నిటి కూడా సమానంగా తీసుకోవాలి. వాటికి సమానంగా అంటే ఇప్పుడు మేమున్న నటినట్టు మాకు ఎన్నో విజయాలు రావచ్చు, పరాజయాలు కూడా రావచ్చు. కాకపోతే పరాజయాలు ఇప్పుడు కృంగిపోకుండా అభిజయాలకి ఊరికే ఏదమ్మా స్వయంవర చాటుకని పెళ్ళి అన్నట్టు కాకుండా ఇది ఇచ్చింది ప్రజలు వాళ్ళ
వాళ్ళు ఎప్పుడు వైవిధ్యాన్ని ఆదరిస్తారు. అలాగే చేసే ప్రతి సినిమా నేను కానీ ఈవిడ కానీ అటు గ్లామర్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా సమానంగా చేసుకుంటూ ప్రతి సినిమాని మీరిచ్చే ప్రోత్సాహంతో వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించడంతో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం అన్నది ఈ యొక్క షడ్రుచుల ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత. మీరు నన్ను అడగలేదు మీసం ఏమైందని ఇక్కడ పడిపోయిందేమో చూడండి, నా మీసం ఎక్కడ పడిందేమో చూడండి, అన్నీ చెప్పేస్తాను. అమ్మా మీరు ఇది చీరల షాప్ కాబట్టి మీరు ఆడవాళ్ళు అడిగితే చెప్పేస్తా అనుకుంటాను. ఎవరికి ఆడ మాకు ఎవరు చెప్పరు. ఇవాళ అయ్యో అద్భుతం సినిమా అంటే నా అదృష్టం. ఇప్పుడు 91లో నేను నా వయసు బయట పెట్టను. జనగా ఆడవాళ్ళ వయసు బయట పెట్టకూడదు, మగాడేమో సంపాదన బయట పెట్టకూడదు. కానీ నేను కూడా నేను వయసు బయట పెట్టను. నేను 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం 91లో మిమ్మల్ని మాట్లాడివ్వా ఇరవై ఆరులో ఇప్పుడు ఆదిత్య సింగితో ఇంకా ఉన్నారు. ఆయన 100 ఏళ్ళు కాదు, భీష్ముడిలాగా ఆయన 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 చేతుల్లోనే ఉంది. ఆదిత్యకి సీక్వెల్ కూడా ఉంది, రెడీ సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఆదిత్య మ్యాక్స్ రెడీగా ఉంది సబ్జెక్టు. చెప్తాం ఏది ఎప్పుడు ఎట్లా మార్పు చెందుతుందో నాకు తెలీదు. కాబట్టి ఆ సినిమా ఇంకా ఆయన 94 ఏళ్ళు ఆయన సింగీతం శ్రీనివాసరావు 94 years. అరే నేను ఆయుషుడు ఆజుక 94 అడగాల్సింది ఎన్నేళ్ళు ఎన్ని చెప్పాలి. అమ్మ చిన్న తేడా ఉంది. బట్టల షాప్ ఓపెనింగ్ బట్టల గురించి చెప్పుకోవాలి. నిజంగానే నేను ఏదైనా ముందు పెట్టి ఎలా ఉందంటే రాలేదంట, తొడుక్కుని ఎలా ఉందంటే చాలా బాగుందంటే అది తేడా. డిజైన్ నాకు ఏం దోస్తా చేసుకుంటాను, నేను నాకు ఏం దోస్తా చేసుకుంటాను అంతే. నేను అదే అడుగుతున్నా ఎప్పుడు అని ఇవ్వండి. ఎక్కడ లేని ఐడియా వచ్చిందంటే నీకు అదెందుకు ఇప్పుడు ఆయన చేస్తారు. నేను ఇవిడి వచ్చింది అని పిల్లపోయినా ఇల్లు కూర్చుంటా అక్కడ ఆడియన్స్. అంటే ఏమిటంటే కాలచక్ర భ్రమణంలో నిర్విరామ భ్రమణంలో మళ్ళీ వస్తుంది ఉగాది, ఆచరణకు వేస్తుంది పునాది. ఈ అనంత కాల చక్ర గమనంలో అనంత కాలచక్ర నిన్ను తగలే నేను చెప్పింది పూర్తిగా ఇంకా ఈ అనంతకాల చక్ర గమనంలో మనవంతరాలే మాయమైన రోజుల్లో ఈ యుగాది అని ఒక దినం దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు జనం. సో వచ్చినప్పుడు ఏం చేస్తాం, మన పంచరుచులు పచ్చడి రుచి చూస్తాం. అలాగే పంచాంగ శ్రవణం వినడం మన రివాజు. అలాగే వర్షాధిపతి వరుణైనా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఎందుకన్నారంటే ఇవాళ షూటింగ్ వర్షం పడుతుందని చెప్పారు వెదర్ రిపోర్ట్ వాళ్ళు, పడుతుందని క్యాన్సిల్ చేసుకుంటే బయటమో ఎంటుంది. సో అందుకే వర్షాధిపతి వరుణైనా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అలాగే గోరక్షకుడు గోపాలకృష్ణుడి గోరక్షకుడు అయినా ఆ పాలకు తప్పదు కదా గిరాకీ. అలాగే కొంచెంతో కొలిచేది కొంచెమైనా కంచెలో పడేది కొంచెంతో సరి. మరి రాజు సూర్యుడైనా లేకపోతే ఇంకా గురుడైనా ప్రజలకు తప్పవు పన్ను నొప్పు. మరి పన్ను కాదు, పన్ను ట్యాక్స్. అలాగే
మంత్రి చంద్రుడైనా కందిరిలే ఆకాశానికి నిచ్చెన వేయడం అతని ఇజం. అది 2 రకాలుగా ఉన్నాయి ఉగాది. అందరూ బాగుండాలి. ఉగాది అందరూ కూడా వాళ్ళ జీవితాలు ఇలాగే ఈ యొక్క వారాయి కూడా ఇంకా బాగా ఇక్కడే కాదు, ఇంకా మన దేశం అంతా కూడా ప్రపంచం వ్యాప్తంగా కూడా అది. ఇప్పుడు మేము ఉన్న హిందూపూర్ మాకు తెలుసు, ఎందుకంటే మా ముద్దిరెడ్డిపల్లి ఉంది మా దగ్గర. అంటే అక్కడ అంతా వీవర్స్ బట 2000 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ టైం కూడా చెప్పాను నేను. సో అంతా ఏంటమ్మా 1 minute, let me complete of this that flow. సో అలా ముద్దిరెడ్డిపల్లికి ఎంతోమంది ఉన్నారు చేనేత కార్మికులు. వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఇది ఇప్పుడు నాన్నగారు చేనేత కార్మికులు అయితేనేమి అప్పుడు ఈ చేనేత బట్టలు చీర తోమితారు ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఇండైరెక్ట్గా ఉపాధి కలిగించడం జరిగింది చేనేత కార్మికులకి. సో అలా అందరూ మొత్తం అందరూ కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నందుకు ఒక ముద్దిరెడ్డిపల్లి ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అందరూ తెలియజేసుకుంటూ